పడకండి. ఈవిని జాగ్రత్తగా హాస్పిటల్కి తీసుకెళ్ళి తొందరగా తీసుకురా. ఓకే సార్. రామ్మా. దేవకి, దేవకి, బండిలో ఉన్న వాకీ టాకీ తీసుకో. ఇప్పటికైనా అర్థమైందా నేనేం చేయగలననేది? మర్యాదగా నేను చెప్పినట్టు విను. నాగేశ్వర్ని వదిలి ఈ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపో. నువ్విలా మాలి చేసి బెదిరించినంత మాత్రాన బెదిరిపోతాననుకుంటున్నావా? ఇలాంటి వాటన్నిటికీ జడిసేదాన్ని కాను నేను. ఇప్పుడు నువ్వు వెళ్ళకపోతే ఫలితాలు చాలా దారుణంగా ఉంటాయి దేవకి. ఏం చేస్తావే? వెళ్ళకపోతే నన్ను చంపుతావా? చాచ నేను చంపాలనుకుంటే ఎప్పుడో చంపేసేదాన్ని. ఇంతవరకు వెయిట్ చేసేదాన్నే కాదు, నిన్ను నీ మొగుణ్ణి ప్రాణాలతో విడిచిపెట్టడానికి ఓ కారణం ఉంది. ఆ సెంటిమెంటల్ ఫుల్ నాగేశ్వరి రేపేదైనా నా మాట వినకుండా అడ్డు తిరిగి ఏదైనా ప్రాబ్లం చేసిందే అనుకో, నిన్నడ్డం పెట్టుకొని నా పని సాధించుకోవాలిగా. అందుకే ఇంతవరకు నేను చంపకుండా ఆగాను. ఏయ్, నువ్వు ఎంత బెదిరించినా ఏం చేసినా నేను మాత్రం నీకు లొంగనే. ఓహో అలాగా, సరే ఓసారి వెనక్కెళ్ళి జీప్లో ఏముందో చూడు. చూసావా, ఆల్రెడీ నిన్ను నాగేశ్వరి మర్డర్ అటెంప్ట్ కేసులో ఇరికించాను.
ఇప్పుడు నువ్వు ఈ నలుగురు పోలీసుల్ని చంపి పారిపోవడానికి ప్రయత్నించావని మరో కేసులో ఇరికించడం నాకంత కష్టమేం కాదు. సో నీకు మరో దారేం లేదు. నేను చెప్పింది నువ్వు చచ్చినట్టు విని తీరాల్సిందే. సరే, అలాగే వింటాను. కానీ వెళ్లే ముందు మైత్రిని చూడాలి. దాందేం భాగ్యం, తప్పకుండా చూడొచ్చు. ఇప్పుడు నేనేం చేయాలి? హాస్పిటల్కి ఎలా వెళ్ళాలి? అలాగే జీప్ ముందుకెళ్ళి కళ్ళు మూసుకో. ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఎక్కండి, హాస్పిటల్కి వెళ్ళాలిగా. దుష్టశక్తి ఆగడాలు మితిమీరిపోతున్నాయి. ఆ తల్లి నాగేశ్వరి దేవేమో నాగేశ్వరి పిలిస్తే తప్ప వెళ్ళనని పట్టుదలగా ఉంది. అసలు ఆ తల్లికి ఎందుకింత మొండి పట్టుదలో నాకు అర్థం కావట్లేదు. నాకైతే ఆ తల్లి చేసేది ఏ మాత్రం నచ్చడం లేదు. ఓ దైవం, భక్తుల్ని ఇలా పట్టించుకోపోవడం మూర్ఖత్వం. తప్పు. దైవాన్ని అలా మాట్లాడదు. నీకు ఆవేశం ఎక్కువ అవుతుంది. కాస్త ఓపికగా ఉండడం నేర్చుకో. అతి సహనం గార్ధప లక్షణం. అది నా వల్ల కాదు. మనం ఆవేశపడి మాత్రం ఏం సాధించాం? జరుగుతున్నది చూస్తూ బాధపడటం తప్ప. నాగేశ్వరికి చూపు లేకపోవటం వల్లే కదా జరుగుతున్న వాస్తవాల్ని గ్రహించలేకపోతుంది. మనమే ఆ తల్లిని బతిమాలి నాగేశ్వరికి చూపు వచ్చేలా చేద్దాం. ఆ తల్లి ఎంత పట్టుదలగా ఉందో నీకు అర్థం కావడం లేదు. నాగేశ్వరికి చూపును ప్రసాదించమని నేను ఇదివరకే ఆ తల్లిని వేడుకున్నాను. అందుకు తగిన సమయం ఇది కాదని తోసిపుచ్చింది. నాగేశ్వరికి చూపు లేదని అందురాలైన ఆమె నదిలోకి దిగితే ప్రమాదం అని తెలిసి కావాలని ఆ దుష్టశక్తి నాగేశ్వరిని విగ్రహం తీసుకురమ్మని నదిలోకి దింపింది. సమయానికి నేను వెళ్ళి నాగేశ్వరి ప్రాణాలను కాపాడాను. లేకపోతే దైవశక్తే భక్తురాల్ని బలి తీసుకుందని అపవాదని ఆ దైవం మొయ్యవలసి వచ్చేది. అప్పుడు కూడా మేము ఎంతో మొరపెట్టుకున్నాం నాగేశ్వరికి చూపును ప్రసాదించమని. ఆ తల్లి పూర్తిగా పాషాణం అయిపోయింది. మనమే ఎలాగోలా నాగేశ్వరికి విషయం అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. చెప్పాలని వెళ్ళేగా మేమిద్దరం కూడా ఆ దుష్టశక్తి దగ్గర ఎదురు దెబ్బ తిరిగి వచ్చాం. అప్పటికీ మన దూత ఒకరు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇంకా ఎన్ని ప్రాణాలు బలివ్వాల్సి వస్తుందోనని భయంగా ఉంది. మనం ఇలా భయపడుతూ ఉండబట్టేగా అక్కడ దుష్టశక్తి సామ్రాజ్యం విస్తరిస్తుంది. మనం ఏదో ఒకటి చేసే తీరాలి. నాగేశ్వరికి మనం నేరుగా విషయాన్ని తెలియజేయటం అసాధ్యమని అర్థమైపోయింది. అందుకు మరో మార్గం ఏదైనా ఉందేమో ఆలోచించాలి. చూద్దాం, మంచి మార్గం దొరక్కపోదు.
డాక్టర్, మా అమ్మాయి పరిస్థితి ఎలా ఉంది? నథింగ్ టు వరీ, షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్. రామ్మా. ఊరు విడిచి వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నావు కదూ? లేకపోతే ప్రాబ్లమ్స్ అన్నీ ఇలాగే ఉంటాయి. వెళ్తావా? వెళ్ళు. నువ్వు వెళ్ళడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ జరిగిపోతాయి. చెప్పు, నాగేశ్వరిని ఎందుకు చంపాలనుకున్నావు? సారీ మేడం, మిమ్మల్ని అనవసరంగా అపార్థం చేసుకున్నాను. మీ అమ్మాయి నాగేశ్వరిని చంపడానికి ప్రయత్నించిన నిజమైన నేరస్తుడు వచ్చి లొంగిపోయాడు. కానీ వీడెందుకు నాగేశ్వరిని చంపాలనుకున్నాడనేది మాత్రం చెప్పలేదు. వీడి నుంచి ఎలాగైనా నిజాన్ని కక్కిస్తాం. రివాల్వర్ మీద కూడా మీ వేలి ముద్రలు కాకుండా వీడి వేలి ముద్రలే ఉన్నాయి. మిమ్మల్ని అనవసరంగా అనుమానించి మెంటల్ టార్చర్ పెట్టినందుకు ఐఎమ్ వెరీ సారీ. మీరు ఇక మీ ఇంటికి వెళ్ళొచ్చు. రైట్, మంచినీళ్ళు ఇవ్వు. ఎందుకిదంతా? మళ్ళీ నువ్వు మనసు మార్చుకుంటే నా స్థానంలో నువ్వు ఉంటావు. జాగ్రత్త. వెళ్ళు. బయట నీ కోసం వెహికల్ ఉంది. ఎవరు? వైదేహి. పద. హలో, అలా
అలాగా చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నాగేశ్వరి, అమ్మా నాగేశ్వరి, నాగేశ్వరి, నీకో గుడ్ న్యూస్ అమ్మా. ఏంటి నాన్న? రామ్మా చెప్తాను. ఏంటి నాన్న అంత సంతోషంగా ఉన్నారు? మీ అమ్మని ఎలాగైనా రిలీజ్ చేయించి తీసుకురావాలనుకుంటున్నాం కదా. ఇప్పుడు మనకు ఆ శ్రమే లేకుండా మీ అమ్మ నిర్దోషని, అసలు నేరస్తులను పట్టుకున్నామని పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ చేసి చెప్పారమ్మా. అలాగా? శుభవార్త చెప్పారు నాన్న, చాలా సంతోషంగా ఉంది. ఇంకాసేపట్లో మీ అమ్మ వచ్చేస్తుందిగా, ఆ సంతోషాన్ని మీ అమ్మతోనే పంచుకో. వెళ్ళి వెంటనే మూటామూలే సర్దుకొని బయలుదేరు. తప్పించుకోవాలని పిచ్చి పిచ్చి వేషాలేస్తే పుచ్చ లేచిపోద్ది. ఏంటా చూపు, కళ్ళు పీకేస్తాను. వెళ్ళు. ఏమండి? నాగేశ్వరి, ఎలా ఉన్నావమ్మా? ఏమండి, బాగున్నారా? నేను బాగానే ఉన్నాను దేవకి. నిన్న అనవసరంగా నానా మాటలో ఉన్నాను, నన్ను క్షమించు. అవేం మాట్లాడండి, నేను ఏదీ మనసులో ఉంచుకోలేదు. మీరు బాధపడకండి. లేదు దేవకి, నేను కాస్త ఆలోచించుంటే అలా మాట్లాడేవాడే కాదు. చెప్పాను కదండి, నేను దాని గురించి పెద్దగా పట్టించుకోలేదని. ఉండండి, నేను వెళ్ళి కాఫీ కలుపుకొస్తాను. దేవకి నువ్వుండు, నేను వెళ్ళి తీసుకొస్తాను. నేనుండగా మీరు కాఫీ కలుపుకురావడం ఏమిటండి? అదేం చేయకుండా పనేం కాదుగా. మీరిద్దరూ మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. నాగేశ్వరి, నీతో పాటు ఉన్నది దైవశక్తి కాదమ్మా, అదో దుష్టశక్తి. దానివల్లే ఇదంతా జరిగింది. నేను నిన్ను షూట్ చేయాలని చేయలేదు. నన్ను నమ్ము. నువ్వు చెప్పేది నేను నమ్ముతున్నాను. నిజంగానే నమ్ముతున్నావమ్మా? నిజంగానే నమ్ముతున్నాను. కానీ ఈ విషయం నువ్వు నాగేశ్వరితో చెప్పుంటే నీకేదైనా ఉపయోగం ఉండుండేది. నేను ఈశ్వరిని. ఇంత జరిగాక కూడా వేషాలేస్తున్నావా? నాగేశ్వరేది? ఏం భయపడకు, అది క్షేమంగా మేడ మీద గదిలో ఉంది. మర్యాదగా నీ మొగుడిని తీసుకొని బయలుదేరు. ఇదిగో, ఇద్దరు కాఫీ తీసుకోండి. ఏమండి, మనం ఇక్కడ ఉండొద్దు. కొన్నాళ్ల పాటు ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదామండి. ఎక్కడికి వెళ్ళాలి? ఎందుకు వెళ్ళాలి? ఏవో దుష్టశక్తులే ప్లాన్ చేసి నన్ను జైల్లో పెట్టించాయేమో అనిపిస్తోంది. నేను ఇంకా ఇక్కడే ఉంటే ఏదైనా ప్రమాదం రావచ్చు. అందుకే వెళ్ళిపోదాం అంటున్నాను. మరేం పర్వాలేదు దేవకి, ఇంకేం కాదు, ధైర్యంగా ఉండు. లేదండి,
నాకెందుకో చాలా భయంగా ఉంది. నీ భయం నాకు అర్థమవుతుంది దేవకి, కానీ నువ్వు భయపడేంతగా ఇంకేం జరగదని నాకు అనిపిస్తుంది. నాన్న, అమ్మని చూస్తే జాలేస్తోంది. ఇద్దరూ కలిసి ఎక్కడికైనా వెళ్ళండి. మేము మాత్రం ఎలా వెళ్తావమ్మా? నువ్వు ఇక్కడ ఒంటరిగా ఉంటావు, ఇబ్బంది కదూ. నువ్వు రామ్మా, అందరం కలిసి వెళ్దాం. నేను వచ్చేస్తే హాస్పిటల్లో ఉన్న మైత్రిని అమ్మమ్మని ఎవరు చూసుకుంటారు? అమ్మమ్మని రోజు వచ్చి వెళ్ళమంటాను. మీరు బయలుదేరండి. నాకే ఇక్కడ ఏమీ పర్వాలేదు, నేను ధైర్యంగా ఉంటాను. అది కాదమ్మా. నాన్న, ప్లీజ్ నా మాట వినండి. అలాగేనమ్మా, నీ ఇష్టం. అమ్మా, త్వరగా వెళ్ళి బట్టలు సర్దుకో. దేవకి, ఈ బండి ఎక్కడిది? మన బండిలో వెళ్ళడం సేఫ్టీ కాదని టాక్సీ తెప్పించానండి. ఆహా, అలాగా. నాగేశ్వరి, నాగేశ్వరి, ఈశ్వరి, రా నాగేశ్వరి. ఏమిటో ఎప్పుడు లేనిది ఇవాళ పగలే బాగా నిద్ర పట్టేసింది. అందుకే నేను డిస్టర్బ్ చేయలేదు. కూర్చో, నీకో గుడ్ న్యూస్ చెప్తాను. గుడ్ న్యూసా? ఏంటది? మీ అమ్మగారిని నిర్దోషిగా గుర్తించి రిలీజ్ చేశారు. నిజంగానా? ఎవరు చెప్పారు నీకు? మీ నాన్నగారికి పోలీసులు ఫోన్ చేసి చెప్పారు. నేనే నువ్వనుకుని మీ నాన్నగారు నాతో చెప్పారు. అమ్మ ఇప్పుడు ఇంటికొస్తోందా? లేదు నాగేశ్వరి, నేనే ఇక్కడికి రావద్దని, కొన్నాళ్లపాటు ఎక్కడైనా దూరంగా ఉండమని మీ నాన్నగారితో మీ అమ్మని తీసుకెళ్ళిపోమ్మని చెప్పాను. అమ్మనెందుకు ఇంటికి రావద్దన్నా? మీ అమ్మ జైలు పాలవ్వడానికి దుష్టశక్తులే కారణమని నా అనుమానం. ఇప్పుడు మీ అమ్మగారు ఇక్కడికి వస్తే మళ్ళీ ఏదైనా కొత్త సమస్య వస్తుందని వెళ్ళిపోమన్నాను. ఏంటి ఈశ్వరి ఇదంతా? ఎందుకు మా కుటుంబానికి ఇన్ని కష్టాలు? చూడు, చెట్టుకొకరు పుట్టుకొకరు అయిపోయావు. ఒకరి సుఖ సంతోషాల్లో మరొకరు పాలు పంచుకోవడానికి, కష్టాల్లో ఒకరినొకరు ఓదార్చుకోవడానికి కూడా నేను నోచుకోలేదు. నువ్వేం బాధపడకు నాగేశ్వరి, నేనున్నానుగా. త్వరలోనే అంతటికీ ఫుల్ స్టాప్ పెట్టేస్తాను. నువ్విప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి నాగేశ్వరి. దుష్టశక్తులు నిన్ను ఏదో ఒక రకంగా మోసం చేయడానికి ప్రయత్నించవచ్చు. కాబట్టి నువ్వు ఎప్పుడూ కాస్త అలర్ట్గా ఉండాలి. నాగేశ్వరి, ఎవరు?
నేను ఎవరనేది తెలుసుకోవడం ముఖ్యం కాదు నాగేశ్వరి. నీతో పాటు నీలాగే ఉన్న అమ్మాయి ఎవరనేది తెలుసుకో.